పాండవులు నావదిగి రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులు తెలుసుకుంటూ, నక్షత్రాల సహాయంతో తెలుసుకోవచ్చట. అందుకనే మనమంతా నక్షత్రాలు చూసి లెక్క పెట్టుకోవాలి మనం ఎప్పుడు, ఏ నక్షత్రం ఏ దిక్కులో ఉంటుంది అని. అప్పుడు మనకు టైం తెలిసిన పని లేదు, బయటకు వచ్చి ఒకటే పారి చెప్పచ్చు టైం ఇంత అయింది అని. దిక్కులంతా తెలుసుకుంటూ దక్షిణ దిక్కును గుర్తించి అటుగా వెళ్ళారు. వారెంతో అలసిపోయి ఉన్నారు. దక్షిణ దిక్కు వచ్చారు, మన దక్షిణ దిక్కు వచ్చారు. దాహంతోనూ నిద్రతోనూ బాధపడుతూ ఉన్నారు. వారందరూ భీమసేనుడితో, ఓ వీరా, ఇంతకన్నా కష్టమే లేదు. ఈ అడవి చాలా దట్టంగా ఉంది, ఇందులో మనం చిక్కుకొని పోయాం, దిక్కు తెలియకుండా ఉన్నాం, అడుగు వేయటానికి కూడా మాకు శక్తి లేదు. పాపాత్ముడైన ఆ పురోచనుడు మంటల్లో కాలిపోయాడో లేదో తెలీదు. ఎవరికి తెలియకుండా ఈ శత్రుభయం నుండి మనమేలా బయటపడాలో కూడా తెలియటం లేదు అన్నారు. అప్పుడు ధర్మరాజు, భీమసేన, మాకెవరికీ కూడా శక్తి లేదు, మా అందరిలోనూ నువ్వే బలవంతుడివి, వాయువు లాంటి బలశాలివి. పూర్వం మమ్మల్ని మోసుకొని తీసుకొని వెళ్ళినట్లుగా ఇప్పుడు కూడా నువ్వే మమ్మల్ని మోసుకొని తీసుకువెళ్ళు అన్నాడు. మా చేత కాదు, మాకు శక్తి లేదు, ఎందుకంటే ఆహారం లేదు, మాకు 3 రోజుల నుంచి ఆహారం లేదు. ఆ మాట విని మహాబలశాలుడైనటువంటి భీమసేనుడు కుంతిని, ఇతర సోదరులను ఎత్తుకొని మోసుకుంటూ అతి శీఘ్రంగా ప్రయాణాన్ని సాగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అడవిలో భీమసేనుడు వేగంగా ప్రయాణిస్తుంటే ఆ వేగానికి ఆ వనమంతా కదిలిపోయి పెద్దగా శబ్దం చేస్తుంది. ధర్మరాజుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నడుస్తున్నాడు. ఎందుకంటే నిన్న రామాయణం కూడా చెప్తే బాగుండు అనుకున్నా, అందుకని అప్పుడప్పుడు లవకుశల పేరు వస్తూ ఉంటుంది నాకు. ఏది అనుకుంటే అది వస్తూ ఉంటుంది, అదే వచ్చింది, పెద్ద చిక్కు. అందుకని ఇక్కడ అది చెప్పాను. ఏమో వాళ్ళే వీళ్ళేమో తెలీదు, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ సమయంలో జ్యేష్ఠ ఆషాఢ మాసాల సంధికాలంలో పెనుగాలులు వీచినట్లుగా ఆ గాలి వేగాన్ని తట్టుకోలేక భీముడు వెళ్ళిన చోటల్లా అక్కడ చెట్లు లతలు నేల కొరిగిపోయాయి. అంత భీముడు నడుస్తున్నాడు, డమ్ దమ్ డమ్ దమ్ దమ్ అని. మామూలుగా ముందు వెళుతుంటే పెద్ద అడవి ఉంటే కత్తితో తీసుకొని వెళ్ళిపోతారు, దారి కనపడాలని. ఇప్పుడు కత్తితో తీసుకోవాల్సిన పని లేదు. భీముడు 2 కాళ్ళతో నడుస్తుంటే చాలు, అవే పడిపోతున్నాయి చెట్లు, అవే కత్తరించి కింద పడిపోతున్నాయి. మరి అదేం కాలో, మరి అదేం నడకనో, అదేం భయంకరమైనటువంటి శబ్దమో తెలియదు భీముడిది. భీముడు నడుస్తున్నటువంటి బాటకు దగ్గరలోనే పూలు పండ్ల చెట్లు ఉన్నాయి. భీముడు వాటిని త్రొక్కుతూ పొదలను నాశనం చేస్తూ వేగంగా ప్రయాణించాడు. మదగజం వృక్షాలను విరిచేస్తూ నడిచినట్లుగా భీముడు కూడా వేగంగా మహావృక్షాలను విరిచివేస్తూ వేగంగా నడిచాడు. అది ఎంత పెద్ద కారులాగా వెళ్ళిపోయింది. వాళ్ళంతా పడుకున్నారు, ఆయాసపడిపోయినారు. ఇక ఆయన శరీరం మీద వీళ్ళు 5 మంది పడుకున్నారు, 4 ఉంటే 1 2 3 4 5 మంది పడుకున్నారంటే వాళ్ళు ఎంత నెమ్మదిగా ఉన్నారు చూడండి. అట్లా కళ్ళు మూసుకోండి, తెలుస్తుంది. భీముడి యొక్క వేగం గరుత్మంతుడి రెక్కల వాయువులతో సమానంగా ఉంది. అంత వేగంగా నడుస్తున్నారు. ఆ వేగానికి మిగిలినటువంటి పాండవులకు మూర్ఛ వచ్చినట్లయింది. నేను పడుకున్నారు అనుకుంటే మూర్ఛ వచ్చినట్లయిపోయింది. ఏమైపోతామో అని మూర్ఛ వచ్చేసి అట్లా గట్టిగా పట్టుకొని పడుకున్నారు. తర్వాత పాండవులు దారిలో అడ్డు వచ్చే నదులను
ఈదుతూ దాటి అట్లే ఈదాడు. దుర్యోధనుడి భయం వల్ల రహస్య స్థలానికి చేరారు. ఒక అద్భుతమైనటువంటి రహస్య స్థలం, ఎవ్వరూ కనిపెట్టడానికి వీల్లేదు. తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. ప్రవాహాలు అడ్డం వచ్చినప్పుడు, ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఎదురైనప్పుడు కూడా, కష్టం వచ్చినప్పుడు భీముడు తల్లిని తన వీపు మీద మోసుకొని నడిచాడు. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి, లేకపోతే చంపిస్తాడు. సాయంకాలం అయింది. వారు ఒక అరణ్యానికి చేరారు. అక్కడ దుంపలు, పళ్ళు, నీళ్లు అతి కొద్దిగా ఉన్నాయి. భయంకరమైన పక్షులు, మృగాలు మాత్రం అడవిలో నిండుగా ఉన్నాయి. ఆ సంధ్యాకాలం పరమ భయంకరంగా ఉంది. కాలం కాకపోయినా అక్కడ ప్రచండ వాయువు వీచింది. ఆ పెనుగాలికి లేచినటువంటి దుమ్ముతో దిక్కులు కనిపించలేదు. అంత పెద్ద సుడిగాలిలాగా వచ్చింది. చీకట్లు వ్యాపించాయి. ఆకులు, పండ్లు రాలి క్రింద పడిపోయాయి. అంత గాలి వచ్చింది, సుడిగాలి. ఏమీ అర్థం కాలే. చెట్లు, పొదలు విరిగిపోయాయి. కొన్ని చెట్లు కూలిపోయాయి, కొన్ని విరిగిపోయాయి. అడవి అంతా చెల్లాచెదరైపోయింది. బాగా ప్రయాణించటం వల్ల పాండవులు బాగా అలసిపోయారు. ఒక పక్క వాళ్ళకి నిద్ర వస్తుంది, కింద పడుతున్నారు. మరో పక్క వారికి అంత దాహం పీడిస్తుంది, నీళ్లు కావాలా. అంచేత వారు బాధపడుతూ ప్రయాణం చేయలేకపోయారు. మళ్ళీ అడుగు ముందుకు వేయలేకపోయారు నీరసంతో. వారు ఒక చోట కూర్చున్నారు. కుంతీదేవికి విపరీతంగా దాహం వేసి కుమారులతో ఇలా అంది: నేను వీరులైన 5 బిడ్డల తల్లిని. వారితో కలిసి కూర్చొని కూడా దాహంతో బాధపడుతున్నాను. అటువంటి దీనస్థితి నాకు కలిగింది అంది. ఆ మాటలు విన్న భీమసేనుడి యొక్క మనస్సు చివుక్కుమంది. అదే కదా ఇండైరెక్ట్గా తిట్టినట్టు. తల్లి పట్ల ప్రేమ పొంగిపోయింది కూడా. ఆమెకు కలిగిన దురవస్థకు జాలిపడింది. వెంటనే పైకి లేచి నీళ్లు తేవటానికి బయలుదేరాడు. అక్కడ నిర్జరారణ్యం, చీకటి. లోపలికి వెళ్ళాడు. ఒక మర్రి చెట్టును చూశాడు. అది విశాలంగా ఉంది. విశాలమైన నీడను కూడా ఇస్తుంది. అందంగా ఉంది. ఆ చెట్టు క్రింద పాండవులందరినీ ఉంచి, నేను ఇక్కడ నీళ్ల కోసం వెతికి వస్తాను, అంతవరకు మీరు విశ్రాంతి ఈ చెట్టు కింద తీసుకోండి. పెద్ద చెట్టు, అది ఇల్లులాగా ఉంది. నేను వస్తానని చెప్పి వెళ్ళాడు. దగ్గరలోనే సరస్సు ఉన్నట్టుంది, కృతక సరోవరం ఉన్నట్టుంది, చూస్తాను. అక్కడ కొంగలు, నీటి పక్షులు మధురంగా కూస్తున్నాయి కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నాయనిపిస్తుంది. అందుచేత ఇక్కడ పెద్ద జలాశయం ఉంది అనిపిస్తుంది. ఇందులో సందేహం లేదు. దప్పికను మీరంతా ఓర్చుకోండి, కాసేపు త్వరగా వచ్చేస్తాను కదా అన్నాడు. అన్నగారైనటువంటి ధర్మరాజు అనుమతి ఇచ్చాడు, వెళ్ళిరాని. భీముడు నీటి పక్షులు, కొంగలు తిరుగుతున్నటువంటి ఆ ప్రదేశానికి చేరి సరస్సును చూసి ఆనందించాడు. కడుపారా నీటిని తాగాడు, స్నానం చేశాడు. తల్లి కోసం, సోదరుల కోసం ఉత్తరీయంలో ఆకులను వేసుకొని అందులో నీటిని పోసి పట్టుకొని చెట్టు వద్దకు వచ్చాడు. చెట్టు వద్ద నుండి సరస్సు ఉన్న చోటు 2 క్రోసుల దూరంలో ఉందంతే. ఆ భీముడు ఆ దూరాన్ని త్వరగా దాటి వచ్చి చూసి పాములాగా బుసలు కొట్టాడు. ఎందుకంటే తల్లి కటిక నేలపై నిద్రిస్తుంది, సోదరులు కూడా నేల మీద పడుకొని ఉన్నారు. దానికి భీముడెంతో శోకించాడు. అది చూడలేకపోయాడు పాప. అతక కష్టతరం కిన్ను ద్రష్టవ్యం హి భవిష్యతి యత్పశ్యామి మహీసుప్తాం భ్రాతృనధ్య సుమందపాక్ భ్రాతృనధ్య సుమందపాక్. నేనెంతో దురదృష్టవంతుణ్ణి, భాగ్యహీనుణ్ణి. నాకింతకంటే మించిన కష్టమే లేదు. ఎందుకంటే కన్నతల్లి, సోదరులు కటిక నేలపై నిద్రిస్తుంటే చూడవలసి వచ్చింది.
నేను ఏమీ చేయలేను. నిస్సహాయక స్థితిలో ఉండవలసి వచ్చింది. వీరందరూ వారణావత నగరంలో విలువైన శయ్యలపై శయనించినా వీరికి నిద్ర పట్టలేదు. అక్కడ నేడు నేలపై నిద్ర పట్టింది చూడండి, ఎట్లా పడుకున్నారు. కష్టాలు అనుభవించే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది మనకు. వసుదేవుడి చెల్లెలు, కుంతీభోజుడి కూతురు, శుభలక్షణాలు కలది పూజ్యురాలు, విచిత్ర వీరుడి కోడలు, పాండురాజు భార్య, పాండవులు మా కన్న తల్లి అయినటువంటి ఈ కుంతీమాత విలువైన శయ్యపై నిద్రించటానికి తగినది. అలాంటి ఈ మాత నేడు నేలపై పడుకుంది. యమధర్మరాజు, ఇంద్రుడు, వాయుదేవుల వల్ల కుమారులను పొందిన ఈ కన్న తల్లి రాజసౌధాలలో పడుకోవలసి ఉంది కదా. కానీ నేడు ఈ కీకర అరణ్యంలో నేలపై పడుకోవలసి దుస్థితి ఏర్పడింది. ఇంతకంటే గొప్ప దుఃఖం లేదు, నాకు కష్టం లేదు. మాకు చెడు కాలం ప్రాప్తించింది, ఇక ప్రారంభమైపోయింది చెడు కాలం. ఈ ధర్మరాజు నిత్యము ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ఇతడు ముల్లోకాలను పాలించగలిగే అర్హత గలవాడు. ఈనాడు ఇతడు అతి సామాన్యుడిలాగా కటిక నేలపై పడుకున్నాడు. ఒక్కటి కూడా నోరు తెరిచి గట్టిగా మాట్లాడలేడు. ఏంటో ఈ అన్న నాకు తెలీదు అని కోపం కూడా వచ్చింది అన్న మీద. పాపం మాట్లాడచ్చు కదా గట్టిగానే. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? కానీ అన్న చెప్పిన మాట వింటాడు. ఈ అర్జునుడు నీలమేఘశ్యాముడు. ఇతడికి మానవుల్లో సాటి అయిన వాడే లేడు. అటువంటి ఇతడు అతి సామాన్యుడిగా నేలపై నిద్రిస్తున్నాడు. చీచీ చీచీ చీచీ, ఇంతకంటే దుఃఖాన్ని కలిగించే విషయం ఏముంటుంది? ఈ నకుల సహదేవులు ఈ అశ్విని దేవతల్లాగా ఉంటారు. వీళ్ళు అశ్విని దేవతలే, అందమైన రూపం గలవారు. వీరు కూడా సామాన్యుల్లాగా నేలపై నిద్రిస్తున్నారు. ఇంతకంటే గొప్ప దుఃఖం లేదు. జ్ఞాతయో యస్య నైవ స్యుః విషమాః కులపాంసనాః సజీవేత సుఖం లోకే గ్రామ ద్రుమ ఇవైకజః గ్రామ ద్రుమ ఇవైకజః. ఎవరికి కులాన్ని నాశనం చేసే బంధువు ఉండరో, ఒంటరిగా రచ్చబండ దగ్గర ఉండే చెట్టులాగా ఎవరు ఉంటారో, విషయాలలో ఉన్నటువంటి ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఉంటారో, వారే ఈ లోకంలో జీవిస్తారు. ఏకో వృక్షో హి యో గ్రామే భవేత్ పర్ణఫలాన్వితః చైత్యో భవతి నిర్జాతిః అర్చనీయస్సు పూజితః అర్చనీయస్సు పూజితః. గ్రామంలో ఒకే ఒక చెట్టు, ఆకులు పూలతో నిండి ఉంటే అది దేవతా వృక్షంలాగా అందరి చేత పూజింపబడుతుంది కదా, ఆరాధింపబడుతుంది. అలాగే బంధువులు లేనివాడు మాత్రమే గౌరవాన్ని పొందుతాడు. యేషాంచ బహవః శూరాః జ్ఞాతయో ధర్మమాశ్రితాః తే జీవంతి సుఖం లోకే భవంతి చ నిరామయాః భవంతి చ నిరామయాః. ఎవరికి ధర్మ మార్గంలో ప్రయాణించే శూరులైన మంచి బంధుజనులు చాలామంది ఉంటారో వారు ఏ మనోవ్యథలు లేకుండా సుఖంగా జీవిస్తారు. బలవంతక సమృద్ధార్థాక మిత్రబాంధవ నందనాక జీవంతన్యోన్యమాశ్రిత్య ద్రుమాక కాననజాయివ. బలవంతులు, వస్తు సంపదలు ఉన్నవారు మిత్రులకు, బంధువులకు ఆనందాన్ని కలిగించేవారు, ఒకరినొకరు ఆశ్రయించుకొని జీవించేవారు అడవిలోని చెట్లలాగా ఆనందంగా జీవిస్తారు. పాపచింతన లేకుండా
పరుల శ్రేయస్సును కోరుతూ ఉండేవారు. పరస్పర సహకారంతో అరణ్యంలోని చెట్లలాగా జీవిస్తారు అని అర్థం. మేము దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు అతడి పుత్రుడు చేసినటువంటి కుట్రలకు బలై ఇంటిలోంచి వెళ్ళగొట్టబడ్డాం మేము. అంతేకాకుండా వారు మమ్మల్ని కాల్చి బూడిద చేయాలని చూస్తే దైవానుగ్రహం వల్ల బ్రతికి బయటపడ్డాం. ఇప్పుడు ఈ చెట్టును ఆశ్రయించాం. ఇంత గొప్ప ఆపదను పొందిన మాకు దిక్కేదో తెలియటం లేదు. ఎటుపోవాలో మాకు అర్థం కావటం లేదు. ఓ దుర్బుద్ధి నీచుడా దుర్యోధన, ఈరోజు నీకు దేవతలు అనుకూలంగా ఉన్నారు, నిన్ను అనుగ్రహిస్తున్నారు, నీ కుండలని బాగుంది. ఇది నిజం కాబట్టే ధర్మరాజు నిన్ను చంపటానికి నన్ను ఆజ్ఞాపించటం లేదు. ఒక్కపారి ఆజ్ఞాపించని అంతే. దుర్యోధుడిని చంపడానికి సిద్ధంగా ఉన్నా నేను, కానీ ఆజ్ఞాపించటం లేదు. ఈ అన్నగారు ధర్మాత్ముడు, ఈయన చూస్తే భయం అవుతుంది నాకు. అందుకే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, లేకపోతే ఈరోజే నిన్ను చంపేసేవాణ్ణి. నీ మంత్రులను, నీ మిత్రుడైన కర్ణుడిని చంపేసేవాణ్ణి. నీ సోదరులను శకునిని యమలోకాన్ని పంపించేవాణ్ణి. నా కోపం అంత తీవ్రంగా ఉంది తెలుసా ఓరి పాపి. ధర్మాత్ముడైన ధర్మరాజు నీ మీద కోపించడం లేదు. ఏంటో అంత ముఖమంతా హాయిగా పెట్టుకొని హాయిగా ఉంటాడు. ఎందుకో కోపాన్ని తెచ్చుకోవటం లేదు, ఒక్కపారి కూడా కోపం తెచ్చుకోడు. కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని భీముడు కోపంతో రగిలిపోతున్నటువంటి మనస్సుతో ఒక చేతిలో మరో చేతిని నలుపుకుంటూ పెద్దగా నిట్టూర్పిచ్చాడు. పాపం సోదరులను చూసి మళ్ళీ దీనుడయ్యాడు. జ్వాలలు లేని అగ్నిలాగా శాంతుడైపోయాడు. అతడి మనస్సు విచారంతో నిండిపోయింది. ఆహారం లేదు, ఏమీ లేదు పాపం. ఇలా భీముడు కాసేపు కోపావేశాలకు లోనయ్యాడు, కాసేపు బాధపడ్డాడు. ఇలా సతమతమైపోతూ ఉండగా భీముడికి ఏదో కలకలం వినిపించింది. దాన్ని విని భీముడు, ఆహా, ఈ శబ్దాన్ని బట్టి ఇక్కడికి దగ్గరలోనే ఏదో ఒక నగరం ఉంది అనిపిస్తుంది. వీరందరూ మేల్కొని ఉండవలసిన సమయంలోనే ఆదమరిచి పడుకొని ఉన్నారు కదా వీళ్ళంతా. కనుక నేనే వీరిని రక్షించాలి, అందుచేత మెలకువతో ఉంటాను. నేను మాత్రం పడుకోను, జాగరణం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరిని ఇప్పుడు నిద్ర నుంచి లేపను. ఇప్పుడు ఆయాసపడి పడుకున్నారు కాబట్టి వీరు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాతే అలసట తీర్చుకుంటారు, నీరు త్రాగుతారు. అంతవరకు నేను వీరికి కాపలా కాస్తాను అని భీముడు అనుకొని వారి కోసం జాగరణ చేశాడు. మేల్కొనే కూర్చున్నాడు, వారికి కాపలా కాయిశాడు. ఇంతటితో లాక్షాగృహ పర్వము సమాప్తమవుతున్నది. అంటే లక్ష వరహాలతో నిర్మించబడినటువంటి లాక్షాగృహం, అంత పెద్ద గృహం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు అడవిలో ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. ఒక రావి చెట్టు కింద నిద్రిస్తుంటే భీముడు మేల్కొని వారిని రక్షిస్తున్నాడు. ఇది మనం అనుకున్నాం. వారు ఉన్న ప్రాంతానికి అతి కొద్ది దూరంలోనే ఒక పెద్ద మద్ది చెట్టు ఉంది. దాని మీద ఓ రాక్షసుడు ఉంటున్నాడు. అతడి పేరు హిడింబుడు. వాడు క్రూరాతి క్రూరుడు. ఆ హిడింబుడు మనుష్యుల మాంసాన్ని తింటాడు. మ్యాన్ హీటర్. వాడు మహాబలవంతుడు, పరాక్రమవంతుడు. వాడు నీల మేఘంలాగా నల్లగా ఉన్నాడట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.